మన ఇండియన్ గవర్నమెంట్ గ్రీన్ ఎనర్జీపై అలాగే ఎథనాల్పై మేజర్ ఫోకస్ అనేది పెట్టుకొని ఉంది. ఆల్రెడీగా మన ఛానల్లో గ్రీన్ ఎనర్జీ గురించి ఆల్రెడీ వీడియో ఉంది. ఇప్పుడు ఇథనాల్ గురించి తెలుసుకుంటే 2005 నుంచి 2014 వరకు కేవలం 1.5% మాత్రమే ఇథనాల్ బ్లెండింగ్ జరిగింది. అది 2014 నుంచి 2022 వరకు 10%కు పెరిగింది. కానీ 2025 నాటికల్లా 20% ఇండియన్ గవర్నమెంట్ టార్గెట్గా పెట్టుకొని ఉంది. ఇథనాల్ డిమాండ్ 1000 crores లీటర్కు పెరుగుతుందని అంచనా వేశారు. గవర్నమెంట్ అంచనా ప్రకారం ఇథనాల్ ఇండస్ట్రీ వాల్యూ దాదాపుగా 9,000 crores నుంచి 15,000 crores పెరుగుతుందని అంచనా వేశారు. మన ఇండియాలో ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలు చూస్తే నెంబర్ 1 రాజ్ ఇండస్ట్రీస్, నెంబర్ 2 బజాజ్ హిందుస్థాన్ షుగర్స్, నెంబర్ 3 త్రివేణి ఇంజనీరింగ్ లిమిటెడ్, నెంబర్ 4 బలరాంపూర్ చీనీ మిల్స్, నెంబర్ 5 రేణుకా షుగర్స్. మీకు ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నేను వీడియో చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.